నమస్తే ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్. సచిన్ టీవీ శ్రీకాకుళం కోసం. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు, పాలకొల్లు ఎమ్మెల్యే కొత్త మంత్రి నిమ్మల రామానాయుడు గారు ఒక పర్ఫెక్ట్ స్టేట్మెంట్ నన్ను సూటిగా మీ కెమెరా ముందుకు వచ్చే విధంగా చేసింది. ఎవరు రాజీనామా చేయించమన్నారో వాళ్ళందరి మీద మేము స్టేషన్ ముందు కంప్లైంట్లు ఇవ్వండి. తర్వాత నేను మాట్లాడతాను. మీకు స్టేజ్ ఇష్యూ కాబట్టి మీకు బలవంతాన్ని ఎవరు సంతకాలు పెట్టి రాజీనామాలు చేయించారు వాళ్ళ పేర్లు మొహమాటం లేక అచ్చెన్నాయుడు చేయిస్తే అచ్చెన్నాయుడు పేరు, ఎక్స్ చేసి ఎక్స్ పేరుతో మీరు కంప్లైంట్లు ఇవ్వండి. ఇంటికి వచ్చేలా అలవాటు పెట్టి చేయించారు. తర్వాత నా దగ్గర కలవండి. రాజీనామా చేసిన వాలంటీర్లు ఎక్కడికక్కడ స్థానిక ఎమ్మెల్యేలని కొత్త మంత్రుల్ని కలిసి ఆ ఉద్యోగాలు ఇవ్వండి మహాప్రభు అని అడుగుతున్నారు. అది ఉద్యోగమా సర్వీసా తర్వాత ఇంకో సందర్భంలో మాట్లాడుకుందాం. ఇవ్వండి అని విజ్ఞాపన పత్రాలు అందిస్తున్నారు. ఇక్కడ వీళ్ళిద్దరూ ఒకటే మాట చెప్పారు, అసలు మీకు రాజీనామా చేయమన్నది ఎవరో ముందు వాళ్ళ మీద కేసు పెట్టండి, ఆ తర్వాత మీ ఉద్యోగాల సంగతి చూస్తామని. వాస్తవానికి ఇది కాస్త కటువుగా కఠినంగా అనిపించినా ఇది నిజం. ఎందుకంటే 5,000 రూపాయలు లేదా ఆ తర్వాత పెంచిన హానరోరియం గౌరవ వేతనం అనండి, లేదా సేవకు ఇచ్చే పారితోషికం అనండి, వాలంటీర్లకు ఇచ్చిన తర్వాత వాలంటీర్లే నా సైన్యం అని జగన్మోహన్ రెడ్డి నమ్మిన తర్వాత ఎక్కడికక్కడ క్షేత్రస్థాయిలో వాలంటీర్లను బలవంతంగా రాజీనామా చేసి జగనన్న సైన్యం కింద ప్రచారానికి తిప్పుకున్నారు. కొన్ని చోట్లయితే పంపిణీ కార్యక్రమం అంటే ఎన్నికల సందర్భంగా ఓటుకు నోటు ఇచ్చే కార్యక్రమం కూడా వాలంటీర్లతోనే చేయించారు. రాజీనామా చెయ్యం బాబు, మాకు ఈ జీతం రాకపోతే మా కుటుంబం కష్టం గడవడం అని పేర్కొన్నా కూడా ఎక్కడ కొన్ని చోట్ల తమ అధినాయకుడి దగ్గర అంటే స్థానిక ఎమ్మెల్యే దగ్గర స్థానిక మంత్రి దగ్గర మేము ఇంత పెద్ద పోటుగాళ్ళం అని చెప్పడం కోసం ఆ డివిజన్లో బలవంతంగా రాజీనామాలు చేయించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి వాళ్ళు ఒక 65,000 మంది ఉన్నారు. వీళ్ళందరూ నిజానికి ఈ 5,000 6,000 6,500 వస్తే కానీ ఏదో ఒక అవసరాన్ని ఒడ్డెక్కించలేని సగటు దిగువ మధ్యతరగతి కుటుంబంలో ఉన్నవాళ్ళే. నిజంగా వీరి పరిస్థితి బాధాకరం. కానీ వేపుకు తిన్నారు. ఉద్యోగాలకు రాజీనామా చేసే వరకు వేపుకు తిన్నారు. రాజీనామా చేయకపోతే మీ మీద కేసులు పెడతాం, రాజీనామా ఇచ్చి మా వెనక నడవకపోతే మళ్ళీ మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మరి వాలంటీర్ పోస్ట్ ఇవ్వం అని భయపెట్టి మరీ రాజీనామాలు చేయించారు. అయితే ఈ 5,000 6,000 నాకైతే పర్టికులర్గా ఎంత ఇప్పుడు పారితోషికం ఇస్తున్నారో నాకు తెలియదు. కానీ జనరల్గా ఈ సొమ్ము ఎవడు వైకాపా కార్యకర్త ఇంట్లో నుంచి ఇచ్చాడా? జగన్మోహన్ రెడ్డి భారతీయ సిమెంట్ నుండో లేదంటే సండూరు పవర్ ప్లాంట్ నుంచో తెచ్చిచ్చారా? ఇది ప్రజలకు కట్టిన పన్ను సొమ్ము. దీన్నే మీరు గౌరవ వేతనం కింద ఇచ్చారు. రాజీనామా చేయండి, పార్టీ కార్యకర్తల కింద తిరగండి. ఏ హక్కుతో అడిగారు మీరు? మీ ఇంట్లో సొమ్ము ఇస్తే వాలంటీర్ మీ ఇంటి మనిషి అవుతాడు. మీ ఇంట్లో పని మనిషికి మీరు జీతం ఇస్తారు, మీ పని మనిషికి చెప్పండి. మీ ఇంట్లో వాచ్మెన్కి మీరు జీతం ఇస్తారు, మీరు వాచ్మెన్కి చెప్పండి. మీ ఇంట్లో గార్డెనింగ్ చేసే తోటమాలికి మీరు చెప్పుకోండి. అంతేగాని ప్రజాసేవ కోసం ఏదో ఒక నెపంతో ఏదో ఒక పేరుతో వాలంటీర్ అనే ఒక పోస్ట్ని క్రియేట్ చేశారు. మంచిదే, సేవలు అందించారు, ఇంకా మంచిది. జీతం ఎక్కడి నుంచి తెచ్చిచ్చారు? మేము కట్టిన సొమ్మే కదా. ఈ సొమ్మును పట్టుకెళ్ళి వాలంటీర్కి ఇచ్చి మాకు సర్వీస్ అందించి రేపు ఎన్నికల కోసం మీకోసం రాజీనామా చేయించుకోవడం ధర్మమా? ఈ రోజు కుప్పం నియోజకవర్గంలో దాదాపు 1000 మందికి పైగా వాలంటీర్లు రిజైన్ చేసినాము. గుడిపల్లి మండలంలో 200 మంది వాలంటీర్లు రిజైన్ చేసినాము. దీన్ని చూస్తేనే చంద్రబాబు నాయుడు మమ్మల్ని చాలా ఎవరిని ఓట్లు అడిగేకపోకుండా చేస్తూ అన్నాడు. ఇప్పుడు ఇంక మమ్మల్ని ఎవడు ఆపేవాడు లేడు. సీఎం గా మా జగనన్న గెలిపించుకుంటాము. మా కుప్పం నియోజకవర్గంలో మా భరత్ అన్నని గెలిపించుకుంటాము. ఎంతకైనా పోరాడడానికి రెడీ. జై జగన్, జై భారత్ అన్న. మీకిచ్చే మీ గన్మెన్ జీతం మీది కాదు, ప్రభుత్వం ఇస్తుంది. మరి మీ వెనకాల గన్మెన్ తిరిగాడు, రాజీనామా చేయమని మీరు ఎందుకు అడగలేదు? మీ 5 ఏళ్ళు మీ వెనకాల గన్మెన్ తిరిగాడు కదా. మరి గన్మెన్ కూడా ప్రభుత్వ జీతం తీసుకున్నాడు కదా, ఆయన ఎందుకు రాజీనామా చేయమనలేదు? మీరు వాలంటీర్లు ఈ చిన్న జీవితాలు ఈరోజు రోడ్డును పడేటట్టు చేశారు.
నిజమే, నిజంగా ఈ ఎవరైతే రాజీనామా బలవంతంగా చేయించారో వాళ్ళ మీద కేసులు పెట్టాలి. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాలేదు, రాజీనామా చేశారు. ఇప్పుడు రాజీనామా చేశారు కాబట్టి వీళ్ళ మీద వైకాపా ముద్ర ఉంది, వీళ్ళు ఎన్నికల కోసం తిరిగారని ఒక రిపోర్ట్ ఉంది. ఇప్పుడు వీళ్ళకి ఉద్యోగాలు రావు. ఈ కుటుంబాలు ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడు 10,000 జీతం అన్నారు చంద్రబాబు గారు. ఇప్పుడు 10,000 జీతం అంటే ఇప్పుడు దాదాపు 2,50,000 దగ్గర అనుకుంటారు రాష్ట్రంలో వాలంటీర్లు. 2,50,000 మందికి అండి 50 ఏళ్ళకి ఒక వాలంటీర్కి 10,000 చొప్పున ఇవ్వడం అనేది అసాధ్యం. అందులోనే ఆయన చంద్రబాబు అసలు ఎవడైనా ఇప్పుడు ఏం చేస్తారు? అట్లీస్ట్ ఆ 5,000కో ఉంటే ఆ పోస్ట్లో ఉంటే ఏదో ఒక ఓటు బ్యాంకు కోణంలోనైనా ఆలోచించే అవకాశం ఉండేది. మీరు రాజీనామా చేయించబట్టే కదా వాలంటీర్ ఓటు పోద్ది, వాలంటీరు 50 ఏళ్లలో ఉన్న ఓటుని చెడగొడతాడని ఒకే ఒక భయంతో చంద్రబాబు 10,000 ఇస్తామని ప్రకటించాల్సి వచ్చింది. ఇప్పుడు ఆయన 10,000కి వీళ్ళు తీసుకోడు, ఎందుకంటే 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ అనేది ఇంపాసిబుల్. రెండోది 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ అనేది పూర్తిగా అరాచకం. 50 ఏళ్ళకి నెలకోసారి పెన్షన్ పంచడానికి మీకు 5,000 6,000 అది అన్యాయం కూడా. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఒక 150 ఏళ్ళలో 200 ఇంటికో చేస్తాడు ఆయన. ఇప్పుడు ఆటోమేటిక్గా మీకు 4 వంతుల్లో 3 వంతులు కనీసం 2.5 వంతులు వాలంటీర్లు ఇప్పుడు లేచిపోతారు ఉద్యోగాలు లేకుండా. ఇప్పుడు ఆ లేచిపోయిన జాబితాలో ఎవరు ముందు ఉంటారంటే ఎవరైతే రాజీనామాలు చేశారో వాళ్ళే ఉంటారు. వాస్తవానికి వాలంటీర్లు కూడా ఈసారి 100% వాళ్ళు 50 ఏళ్ళతోని వాళ్ళ 50 ఏళ్ళలో ఉన్న ఓటర్లతోని వాళ్ళు సొంతంగా వాళ్ళ కుటుంబం ఓట్లు కూడా పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి వేయలేదు. కాకపోతే మీరు డేటా తీసుకోండి, మీకు ఎక్కడ ఏ కాన్స్టిట్యున్సీలో ఎంతమంది ఉన్నారు, ఆ బూత్ మీకు ఇప్పుడు ఈవీఎంల్లో ప్రధానమైన అడ్వాంటేజ్ ఏంటంటే మీకు బూత్లో ఏ బూత్లో పలానా 145వ నెంబర్ పోలింగ్ బూత్ శ్రీకాకుళం జిల్లా పరిషత్తు లేదు మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్ అని మీరు అనుకుంటే మీరు ఆ 145వ బూత్లో ఎన్ని ఓట్లు పడ్డాయో మీకు తెలిసిపోద్ది. మీకు పోస్టల్ బ్యాలెట్ బ్యాలెట్లో అయితే ఈ విషయం తెలియకపోవచ్చు, కానీ అన్నీ కలిపేసి లెక్క పెడతారు కాబట్టి మీకు ఈవీఎంలో తెలిసిపోద్ది. మీరు తీయండి డేటా. మీకు వాలంటీర్లు కూడా మీకు మనస్ఫూర్తిగా చేయలేదు. కారణం ఏంటంటే మీరు రాజీనామా అనే కత్తి వాలంటీర్ మెడ మీద పెట్టి ఎప్పుడైతే ఎన్నికలకు దిగారో అప్పుడే మీరు ఓడిపోయారు. ఇప్పుడు ఇన్ని కుటుంబాలు రోడ్డును పడిపోవడానికి కారణం మీరు. అసలు న్యాయంగా ఉద్యోగాలు మీకు అడగాలి. మీ ఇన్నాళ్ళు ఇప్పుడు ఈ 5 ఏళ్ళు, అంతకుముందు 2014 నుంచి 19 నుంచి 24 మీరు ఐపాక్లో కొన్ని వందల మందిని కొన్ని వేల రూపాయలు కొన్ని లక్షల రూపాయల జీతానికి పోషించారు. ఇప్పుడు ఆ డబ్బులు కనీసం తీసి వాలంటీర్లను ఆదుకోండి. ఇప్పటికి కూడా ఇది నిజమో అబద్ధమో నాకు తెలియదు, కానీ ఎక్కడో సోషల్ మీడియాలో నాకు కనిపించింది 2024 తర్వాత 29కి కూడా మళ్ళీ ఐపాక్తోనే ఆయన వెళ్తారు జగన్మోహన్ రెడ్డి అని. ముందు ఐపాక్లోని ఆ ఇంటర్మీడియట్ ఫెయిల్ బ్యాచ్ ఉంది, పాపం ఒక ల్యాప్టాప్ పట్టుకొని పాత గణాంకాలు ఉంటాయి, అది ఎక్కడికి వెళ్ళినా ఏ కలెక్టరేట్కి వెళ్ళినా ఏ ఎలక్షన్ కమిషన్ సైట్లో తీసుకున్నా దొరుకుతుంది. దాంట్లో ఏ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి, మహిళలు ఎన్ని, పురుషులు ఎన్ని, ట్రాన్స్జెండర్లు ఎన్ని, ఇవన్నీ కామన్. ఇది పట్టుకొని ఇక్కడ మా మంత్రుల్ని ఎమ్మెల్యేలని చదువుకున్న వాళ్ళని ఇక్కడ మీడియా వాళ్ళని వీళ్ళు ఆపరేట్ చేసేస్తుంటారు. ఈ లక్షలు తీసుకొని ముందు ఆ పెయిడ్ బ్యాచ్ ముందు వాళ్ళకి ఇచ్చే డబ్బులు కట్ చేసో తగ్గించో ముందు వాలంటీర్లకు ఇస్తే బాగుంటుంది. 2, జగన్మోహన్ రెడ్డి గారు మీకే సూటిగా ఒకే ఒక ప్రశ్న, మీరు నాకు నేరుగా సమాధానం చెప్పలేరు, నాది ఆ స్థాయి కాదు. ఒక్కటే, మీరు రేపు అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు, వాలంటీర్ల కోసం చిత్తశుద్ధిగా మీరు ఒత్తిడి తెండి, 11 మంది కలిసి రోడ్డు ఎక్కండి, వాలంటీర్లను కలుపుకోండి. దయచేసి దీని మీద మీరు పెద్ద ఎత్తున ఉద్యమించకపోతే ఈ వాలంటీర్లు అందరూ రోడ్డును పడిపోతారు. ఇటుకీ కాని బతుకులు వాళ్ళవి. అటు రాజీనామా చేయించిన నాయకుడి మీద ఫిర్యాదు చేయలేరు, అంతవరకు ఉన్న స్థానిక ఎమ్మెల్యేగా వ్యవహరించిన వారి ఇంటి ముందు ధర్నా చేయలేరు,
అలాగని మేము ఇప్పుడు కొత్త ప్రభుత్వాన్ని కాలువ పట్టుకొని అడిగి మాకు ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేమని కూడా ప్రశ్నించలేని బతుకులవి. దయచేసి వారి జీవితాలతో ఆడుకోవద్దు. ఈ పాపం వైకాపాది, వైకాపా స్థానిక నేతలది. కాబట్టి మీరు ఆదుకుంటారో జగన్మోహన్ రెడ్డి గారు ఆదుకుంటారో, కానీ ఆ కుటుంబానికి ఈరోజు ఉపాధి కావాలి. ఆ కుటుంబానికి ఈరోజు నెల అయ్యేసరికి గౌరవంగా వేతనం కావాలి. సెలవు.